మోసపోయే వాళ్ళు ఉన్నంత వరకు మోసం చేసేవాళ్ళు కూడా ఉంటారు. అసలు ఒకసారి మోసపోతే మంది తప్పు, రెండోసారి మోసపోతే నిజంగా మనంత ఫూలిష్ ఇంకెవరు ఉండరేమో. కానీ ఒకసారే మోసపోయినాడు అన్న, ఇంకొకసారి నాలాగా ఈ విధంగా ఎవరు మోసపోకూడదు, ఇలాంటి వ్యక్తుల్ని సమాజానికి చూపించాలా. వీడు ఒక చెదపురుగు, చెదులు ఏ విధంగా ఇంట్లో చిన్నగా పట్టి మొత్తం ఆ ఇంటినంతా నాశనం చేస్తుందో సమాజాన్నంతా నాశనం చేస్తారు. ఇలాంటి వ్యక్తుల్ని ఖచ్చితంగా చూపించాలి, కొంతమంది మోసపోకుండా ఉండాలి అని మన ఏపీ 39 టీవీ ఫాలోవర్ అన్న ఆదోని నుంచి వచ్చారన్న. అసలు ఈయన పేరేంటి, అసలు ఈయనకు జరిగిన అన్యాయం ఏంటి, ఎలా మోసపోయినాడు అనేది మొత్తం అంతా ఒకసారి ఈయనని అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. అన్న నమస్తే. నమస్తే అన్న, మీ పేరున్నా? నా పేరు రవీంద్రారెడ్డి, నాది ఆదోని, కర్నూలు జిల్లా. ఇప్పుడు ఈ ఛానల్ని నమ్ముకొని రావడానికి కారణం వీళ్ళు కరెక్ట్గా మనకు న్యాయాన్ని సపోర్ట్ చేస్తారు అనేది ఒక గుడ్ విల్ ఉంది ఛానల్కు. నేను అందుకే వీళ్ళ దగ్గరికి వచ్చినాను. నాకు జరిగిన అన్యాయం చెప్పుకున్నాను ఇప్పుడు హనుమంత్ రెడ్డి సార్కు. ఇక్కడ వీళ్ళు ఎవరు ఈ ఫోటోలో? ఈయన వచ్చేసి సాబ్జాన్ సాబ్ అని, ఈయన మడకశిర తాలూకా, నాకు బెంగళూరులో పరిచయము. బెంగళూరులో నాకు ఒక 12 ఏళ్ళ వరకు పరిచయం. అప్పుడు సాబ్జాన్ సాబు. తర్వాత ఈయన వచ్చేసి ఈయన ధనరాజ్ అని ఫిలిం డైరెక్టర్. ఒక 2 సినిమాలు తీసినాడు. ఒక సినిమా ఇంకో సినిమా సగంలో నిలబెట్టినాడు. ధనరాజు. ఇక్కడ మీరే కదా? ఇక్కడ మేమే. ఏదో అగ్రిమెంట్ పట్టుకున్నాం. అవును. ఈయన ఏం చేశారంటే నాకు 2025లో ఈయనకు ఈ ధనరాజ్ అనే వాళ్ళకి 2 లిక్కర్ షాపులు వచ్చినాయి. దానికి ఇన్వెస్ట్మెంట్ పెట్టు, నీకు కానీ కొద్దిగా ప్రాఫిట్ అవుతుందని ఈ సాబ్జాన్ సాబ్ ఆయనతో నాకు మాట్లాడించినప్పుడు షాజాన్ ధనరాజు పరిచయం చేసినాడు. అవును. అప్పుడు దాని ఊన దినం ఫోన్ చేస్తా ఉంటే నేను ముందుకు రాలేదు. ఆయన ఈ సాబ్జాన్ అనే వ్యక్తి గంటకోసారి ఫోన్ చేసి, ఏవి బాసు నేను ఉన్నాను, నన్ను ఇప్పిస్తాను, లాభం అది ఇస్తాను ఇది ఇస్తాను, మీ నుంచి మాకు రూపాయి వస్తుందని. ఇక్కడ ఆల్రెడీ 20 లక్షలు వేరే వాళ్ళు పెడుతున్నారు, నువ్వు ఒక 5 లక్షలు పెట్టు, నీ 5 లక్షలు ప్రాఫిట్ వస్తుంది. లిక్కర్ షాపు ఇది పావుగడ్డలో ఒకటి, చీరాల ఒకటి, 2 ఏరియాలో వచ్చింది. నన్ను రోజు పావుగడ్డకి ఎక్సైజ్ ఆఫీస్కి పిలుచుకుపోయినారు, చిరాకు పిలుచుకుపోయినారు. కానీ వాళ్ళు లోపల మాట్లాడొచ్చినారు. తర్వాత ఏమైంది, అది వాళ్ళు ఒక నెల ఏమో టైం ఇచ్చినారు. వాళ్ళు షాప్ చూసుకో, అంత రెడీ చేసుకోమని డిపార్ట్మెంట్ వాళ్ళు చెప్పినారు. అప్పటికి నేను సరే అని నేను మాట్లాడి మా ఊరికి వెళ్ళాను ఆదోనికి. ఈ జనవరి 25వ సంవత్సరం 2వ తేదీ నైట్ నా దగ్గరకు వచ్చి, మళ్ళీ డబ్బులు రెడీ చేసుకో, నీకు అంతలోపల ఇంకొక బిజినెస్ ఉంది, నెల లోపలే డబ్బులు వస్తావని, ఎట్లని ఈ డబ్బులు తీసి ఓన్లీ దాంట్లోకే పెడుతూ లిక్కర్ షాప్లో. కానీ గేమ్ చేంజర్ రామ్ చరణ్ సినిమాకి నేను అనంతపురం డిస్ట్రిబ్యూటర్ తీసుకుంటున్నాను, మీరు కానీ అమౌంట్ వేయండి, మీకు వచ్చే వాటా మీకు ఇస్తాను, ఇదే వాటానే మళ్ళీ తీసుకొని నేను లిక్కర్ షాప్లో కలుపుతానని మమ్మల్ని ప్రపోజ్ చేసినాడు. నేను వాటికి ఏ విధంగా వీళ్ళు ఇంతరంగా వస్తున్నారని చెప్పి నేను ఇచ్చిన అమౌంట్. కానీ నేను అన్నీ ఆన్లైన్లో బ్యాంక్ ట్రాన్సాక్షన్ చేసినాను. ఫోన్పేను బ్యాంక్ ట్రాన్సాక్షన్ ఆర్టీజీఎస్ చేసినాను. 3 లక్షలు ఆర్టీజీఎస్ చేసినాను, మిగతా 50 ఫోన్పే ద్వారా ముట్టించినాను, మిగతా క్యాష్ తీసుకున్నాడు. కానీ అది ఫెయిల్యూర్ అయింది, సినిమా ప్రాబ్లం ఫెయిల్యూర్ అయింది. తర్వాత ఒక 15 రోజులు నేను డిస్ట్రిబ్యూటర్ తీసుకురాలేదు. ఈయనకు రాలేదు. ఈయన కుందన ఆర్ట్స్ అనేది అక్కడ రెన్యువల్ లేదు, ఒకటి ఆప్షన్. తర్వాత ఏదైనా మేనేజ్ చేసుకుంటున్నాను, ఇది వద్దులే, మళ్ళీ సంక్రాంతి సినిమాగా దాంట్లోనన్నా షేర్ వచ్చేటట్లు చేస్తానని మనల్ని డ్రాప్ చేసినాడు 15 రోజులు. వెంకటేష్. అప్పుడు ఏమైంది, 15 రోజుల లోపల ఈయనంతా డబ్బులంతా మావన్నీ వాడేసుకున్నాడు. వాడేసుకున్నాక నేను 2 మంత్ తర్వాత నేను డబ్బులు అడగడం స్టార్ట్ చేసి సాబ్జాన్ అడిగితే, లేలా బాసూరు ఇప్పిస్తాను ఇస్తాడుండు, యాటిపోడ్లో ఇస్తాడుండు అని చెప్పుకుంటూ నన్ను ఒక కాలయాపన చేసినాడు. ఒక 6 నెలలు. 6 నెలల తర్వాత ఫోన్ చేస్తే నేను హాస్పిటల్లో ఉన్నాను కేరళలో అని చెప్పి నాకు కొన్ని ఫోటోలు పెట్టినాడు. మాట్లాడిండేవి చాటింగ్ అన్నీ ఉన్నాయి, కానీ అన్నీ డిలీట్ చేసినాడు ఇప్పుడు ప్రస్తుతానికి. డిలీట్ ఎందుకని నేను చెప్తా ఫైనల్కి. తర్వాత ఏమైంది, డబ్బులు అడగడం స్టార్ట్ చేస్తే హాస్పిటల్ నుంచి వచ్చినాక ఇస్తాను, వారం కల్లా నీకు సెటిల్మెంట్ చేస్తాను అన్నాడు. కానీ చేయలేదు. అది మళ్ళీ ఫిబ్రవరిలో ఒకటి ఈవెంట్ పెట్టినాడు, అది బెంగళూరులో. అది ఆ ఈవెంట్కి ఆ కలెక్షన్ వస్తుంది, దాంట్లో కానీ నేను ఇస్తానని చెప్పినాడు. కానీ దాంట్లో నన్ను ఏం డబ్బులు అడగలేదు, వేరే వాళ్ళు దానికి స్పాన్సర్ చేసినాడు. కానీ ఆ ఈవెంట్ కానీ నడలేదు, అది ఈవెంట్ బంద్ అయిపోయింది, సెంట్రల్లోనే బంద్ అయింది. తర్వాత నేను మళ్ళీ డబ్బులకి ప్రపోజ్ చేస్తే మార్చి 8వ తేదీ ఒక అగ్రిమెంట్ రాసిచ్చినాడు. ఆయనకి 54 సెంట్లు ఒక రిజిస్టర్ ల్యాండ్ ఉంది, కొనిండే డాక్యుమెంట్ ఉంది. ఆ డాక్యుమెంట్ నాకు ఇచ్చినాడు. ఆయన డాక్యుమెంట్ అపోతే లేదు, నేను తీసుకున్న తర్వాత ఈసీలో నంబర్ కొట్టుకొని. తర్వాత ఏమైంది,
చెక్లు రాసి ఇచ్చినాడు 5,25,000కి 2 చెక్కులు ఇచ్చినాడు. ఒకటి ఇదా అది డాక్యుమెంట్ 5,25,000. అవును, ఇది అగ్రిమెంట్ నాకు రాసి ఇచ్చింది ధనరాజు. ఓకే రైట్. రాసి ఇచ్చినాడు 2 చెక్కులు నాకు కరెక్ట్ అటు నుంచి డేట్ ఇచ్చినాడు 2 నెలలు. దీంట్లో చెక్ నెంబర్లు కూడా వేసినాడు. అవును అవును. ఒకటి 2.5 లక్షకి 270 ఒకటి 270 వేసినాడు. 2 నెలల తర్వాత నేను నీకు డబ్బులు ఇవ్వకుంటే 4 సెంట్లు వచ్చి రిజిస్టర్ చేసుకోపోవచ్చు అని ఇచ్చినాడు. కానీ తర్వాత ఏమైంది, ఫోన్లన్నీ ఆఫ్ చేసుకొని నేను 11వ తేదీ నేను ఆల్రెడీ దీనికి వేసేసినాను బ్యాంక్కి. వేస్తే 2 సార్లు వేసినాను, 11, 14 వేసినాను. వేస్తే అది చెక్ బౌన్స్ అయింది, అమౌంట్ లేదని వచ్చింది. అదే ఆయనకి బ్యాంక్ వాళ్ళ నుంచి మెసేజ్ పెట్టింది ఫోన్లో, చెక్ ఫెయిల్యూర్ అయినట్లా. అప్పుడు ఏం చేసినాడు ఆయన, ఒక లాయర్ ద్వారా నాకు రిటర్న్ నోటీస్ పంపినాడు, నేను బ్లాక్మెయిల్ చేసి ఆయనతో రాపించుకొచ్చానని. కానీ అది తప్పు కదా, నేను ఎట్లా బ్లాక్మెయిల్ చేస్తాను? నా డబ్బులకి ఆయన చూసే రాసి ఇచ్చినాడు. నేను అన్ని గవర్నమెంట్ ఆన్లైన్ ద్వారానే ఇచ్చినాను, అమౌంట్ బ్యాంక్ ట్రాన్సాక్షన్ ఇచ్చినాను. పోనీ నేను అట్లా బ్లాక్మెయిల్ చేసింటే చెక్ ఇచ్చిన రోజు నా మీద కేసు పెట్టాలి. నేను చెక్ వేసినాక పెట్టడం రాంగ్, కానీ తప్పది, అది చెల్లదులే. ఎందుకంటే చెక్ బ్యాంక్ వేసారు, బ్యాంక్ లో రిటర్న్ అయింది, చెక్ బౌన్స్ అయింది, ఇన్సఫిషియెంట్ ఫండ్స్ అని వచ్చింది. ఆ తర్వాత అడ్వకేట్ నుంచి నోటీస్ ఇది ఇచ్చారు. ఇక్కడ దీని పేరు కూడా సత్యనారాయణ, అడ్వకేట్, శ్రీ బాలాజీ నగర్, హిందూపురం. ఇది చెల్లదు. అంత బుర్ర లేకోకుండా ఇప్పుడు ఆయన అందుబాటులో లేడు, ఫోన్ అని స్విచ్ ఆఫ్ చేసుకుని బెంగళూరు ఎక్కడో ఉన్నాడు. ఈయన ఇప్పుడు మనకు నోటీస్ ఇచ్చిన తర్వాత నేను ఇక్కడ నాకు ఫ్రెండ్స్ ఉన్నారు కదా, సాబ్జనేలు వ్యక్తిగతంగా ఇంతవరకు చాలా మంచిగానే ఉన్నాడు. ఈ చెక్లు ఏ రోజు తెచ్చినో ఆ రోజు నుంచి నాకు నన్ను వేరే రకంగా దూరం పెట్టేసినాడు. ఫోన్లు ఎత్తుక, లేదు నువ్వు చేస్తే నేను మాట్లాడతాను వాళ్ళ ఫ్రెండ్కి చెప్పడము. కానీ ఈ సాబ్జన్ అనేవానికి చాలాసార్లు అమౌంట్ ఇచ్చినాను, ఫ్రెండ్షిప్లో ఇచ్చినాను. ఏదో బాగుండు బతుకు, బాగా విద్య నేర్చుకొని, ఏదో వ్యాపారం చేసుకొని బతుకొని. ఆయన కొడుకుకి ఫీజులో మెస్ ఫీజులుగా నేనే కట్టినాను. ఆయన ఒక 2 వీలర్ లోన్ ఫైనాన్స్ నేనే క్లియర్ చేసినాను. లాస్ట్కి ఒక 20,000 కానీ మొన్న తీసుకున్నారు ఏదో కారణం చోట. కానీ ఏది ఆయన నుంచి నాకేం లాభం లేదు, నా నుంచి ఆయనకు అంత అయింది. కానీ ఇప్పుడు ఆయనకు సపోర్ట్ చేస్తున్నట్లు నాకు కనపడుతుంది. ఫోన్లో నాతో మాట్లాడో ఇద్దరు దొంగలే. ఆయన ఫోటో ఇంకోసారి చూపిద్దాం. ధనరాజా ఏం పేరంటే ఈయన సాబ్జాను. ఈయన వ్యక్తిగతంగా మంచి బాగానే ఉన్నాడు, కానీ లాస్ట్కి ఇట్లా అయినాడు. విషయానికి వచ్చేసరికి డైరెక్టర్ ఎవరు? మార్కరెంట్ పెన్ మార్కండి, పర్లేదు, ఎవరైనా చూడొచ్చు. ఈయన చేసే బిజినెస్ ఇంకో బిజినెస్ ఉంది. ఈయన చాలా మందికి లోన్లు ఇస్తాను, అప్పులు ఇప్పిస్తానని బెంగళూరు, హైదరాబాద్కి మేడం వాళ్ళకి పిలుచుకుపోతాడు. మేడం దగ్గరికి ఒక ఆమె పెద్ద ఆమె వాళ్ళు, బట్ మనకి పూర్తిగా తెలియదు. ఇప్పిస్తాను నాకు ఇంత ఏంటి పర్సెంటేజ్ అని హైదరాబాద్ పిలుచుకుపోతాడు ఫ్లైట్లో. పిలుచుకుపోయినాక ఆ అకౌంట్ మేడం వాళ్ళ అకౌంట్ చూపిస్తాడు. వీళ్ళ దగ్గర ఇన్ని 100 కోట్లు ఉండేది, మీ ఫైల్ ఇక్కడ పెట్టండి, నేను చెట్ల అమౌంట్ పంపిస్తానంటాడు. అవి కానీ అలిగేషన్ ఉండేవి, కోర్టులో ఉండేవి. కానీ మీరు కూడా డబ్బులు తీసుకోపోండి, మిగతాదంతా మేడం చూసుకుంటుందని చాలా మంది చోట్ల డబ్బులు కానీ తీసుకున్నాడు ఈయన ధనరాజు. ఇంకా ఏదో మడకసిర్లు ఏదో ఎమ్మెల్యే కంటెస్ట్ చేశాడా? ఒకసారి బీజేపీ చేసినాడు ఆయనకు. మన లాస్ట్ టైం వైసీపీ తరఫున రెబెల్స్కి చేసినాడు. కానీ ఈయనకి అంత స్థానం లేదని ఆ ఊరు వాళ్ళంతా వాళ్ళు ప్రభాకర్ రెడ్డి వాళ్ళు ఎవరు ఉన్నారు, ఇంతమంది సీనియర్ నాయకులు, ప్రభాకర్ రెడ్డి వాళ్ళందరూ ఉన్నారు. కానీ వీళ్ళు ఈయన నమ్మలేదు వాళ్ళు. ఈయనది ఒక డిఫరెంట్ క్యారెక్టర్ కనపడింది జనాలకి. ఈయన ఒక చీటరు. చీటరే. ఇప్పుడు నాకు జరిగిన చీటింగ్ అది. కానీ నేను ఎందుకు లైవ్లో చెప్తాను, నేనేం కావాలి చేసుకుంటాను, నన్ను ఎట్లా ముందు పోలో నేను ప్రొసీడ్ అవుతాను. డబ్బులు ఎలా రాబట్టుకుంటాను, కానీ ఇంకొకరు మోసపోకూడదు. నేను వచ్చి లైవ్ చెప్తున్నా. ఈ చీటర్ ని ప్రపంచానికి చూపించాలా. ప్రపంచం కాకపోయినా మన ఉమ్మడి అనంతపురం జిల్లా అనంతపురంకి కనీసం ఈయన చూపిస్తే ఇంకొకరు మోసపోకూడదు. ఈయన పేరు ధనరాజ్. ఈయన సినిమా డైరెక్టర్ అంటాడు, ప్రొడ్యూసర్ అంటారు, డిస్ట్రిబ్యూటర్ అంటాడు, రియల్ ఎస్టేట్ అంటాడు, ఏవోవో చెప్పి మోసాలు చేస్తాడు అనేది రవి చెప్తున్నారు. ఇంకా ఈయన గురించి ఏమన్నా ఉందా? ఇంకా ఇట్లవన్నీ చాలా మందికి ఒకరికి డబ్బులు తీసుకొని ఇంకోటి తెలిసిండే పక్కలోనే లాడ్జ్లో రూమ్ తీసుకుంటాడు. యూత్లకు కొంతమంది పెట్టింటాడు. ఇంకా ఆడెవరో శ్రీరామలో ఎవరో ఉన్నారో ఈయన సాబ్జన్ కూడా అదే పిలిచిపోతుంటాడు. కానీ సాబ్జన్ తెలియకుండా వాళ్ళతో డబ్బులు కొట్టేస్తుంటాడు. కానీ సాబ్జన్ చెప్పొద్దు అంటాడు. అట్లాగానే నడిచినాయి కొన్ని. సో మొత్తం మీద 420 కాదు 840. 820 నంబర్ 1 420. ఇంకా దాంట్లో తప్పేం లేదు. చెక్కులు బౌన్స్ అయినాయి కదా, ఎందుకు ఆ చెక్కులను మళ్ళీ కోర్టుకు వేయలే? ఇప్పుడు వేయాలన్నా ఇంకా ప్రాసెస్ దాంట్లోకి ఏం చేయాలి? లాయర్ ద్వారా ఇది అగ్రిమెంట్ ఆయన రాయించినదే. అగ్రిమెంట్ రాయించిన సైన్ పెట్టినాడు, ఆయన నంబర్లు కానీ ఇచ్చినాను, ఆయన డబ్బులు ఫోన్ పే చేసి ఒక 20 ఒకసారి 50 ఒకసారి 50 ఒకసారి.
కానీ నోటీసులు ఏమి ఇచ్చినారు, నేను బ్లాక్మెయిల్ చేసినాను, నేనే ఏదో మోసం చేసినా, నా మీద నోటీస్ ఇచ్చినాడు నాకు. ఇది ఎట్లా చెల్లుతుంది దానికి? ఆర్టీజీఎస్ బ్యాంక్ ద్వారా చేసినావు, కానీ కొంచెమన్నా బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి చేసినావు. ఇన్ని ఎవిడెన్స్ ఉన్నాయి, ఫోన్ పే ఎవిడెన్స్ ఉన్నాయి. ఈ 2 చెక్కులు, ఒకటి 2.75, ఒకటి 2.5, 5,20,000. ఆయన రైటింగ్ ఆయనదే ఉంది. నేను బ్లాంక్ చెక్ ఇచ్చాను, దాంట్లో నాకు నోటీస్ ఇచ్చినాడు. అది కూడా తప్పే. బ్లాంక్ చెక్ ఎవరైనా ఇస్తుండారు, అయ్యని తీసుకిస్తారు. నీ పేరు రాసినాడు, సైన్ చేసినాడు, సేమ్ ఇంకు. మళ్ళీ పోయినది యా ల్యాబ్కు పోయినా, ఫోరెన్సిక్ పోయినా కూడా తెలుస్తుంది. నాకు ఆ ధైర్యం ఉంది. వీడు పెనుగొండలో పరిచయం అయినాడు, ఈ సాబ్జాన్ నుంచే ఈయన కానీ పరిచయం. అంజి సుమన్ టీవీ అని చెప్పుకుంటాడు. వీడు ఒక పెద్ద వీడు 420. చూడండి ప్రజలారా, ఫేక్ జర్నలిస్టులు కూడా ఉన్నారు. ఈయన మోసపోయింది కాక ఇది నీకు టీవీలో చూపిస్తా, సుమన్ టీవీలో పెడతానని పెనుగొండ అంజి అంటే కూడా సుమన్ టీవీ అని ఇక్కడ చూస్తున్నాం కదా. టాప్ 9, డబుల్ 9, టాప్ 9 టీవీ కూడా ఉంది ఆయనకి. పెట్టినాడు అవన్నీ పెట్టి, మళ్ళీ ఇప్పుడు ఏం లేదు, అంత బ్లాక్ మెయిల్ వీడు. అంత జర్నలిస్టుల్లో కూడా, అంటే జర్నలిస్టులో 90% అలా ఉన్నారు, మంచోళ్ళు ఉన్నారు, కొంతమంది 10% మంచోళ్ళు ఉన్నారు. నాకు 90% ఉన్నారు, 420లు 840లు. నేనే చెప్తున్నా. అవును, కరెక్ట్. ఎవరు ఈ జర్నలిజం నమ్మాలని భయమతో, పోలీసు వాళ్ళు నమ్మాలని భయమతో అట్లా వచ్చింది. అందరూ కరెక్ట్ గా ఉండేవాళ్ళకి చెడ్డ పేరు వస్తుంది వీళ్ళ నుంచి సమాజానికి. అవును, చూడండి ఈ పెనుగొండ అంజి అనే ఆయన సుమన్ టీవీ, టాప్ 9 టీవీ ఏదో పెట్టినాడు. ఈయన కూడా 420 అంట. ఈయనతో కూడా కొంచెం బీ కేర్ఫుల్, జాగ్రత్తగా ఉండండి. ఈ విధంగా అందరూ మోసం చేశారు. నీకు చెక్కులు ఇచ్చినాడు, ఆర్టీజీఎస్ చేసినావు, 5,25,000 డాక్యుమెంట్ రాసిచ్చినాడు, సైన్ చేసినాడు. సన్నాప్ తిమ్మప్ప, హెచ్టి హల్లి, బొమ్మనగుండ హల్లి, మడకసిర, సత్యసాయి జిల్లా. ఆధార్ నెంబర్ వేసినాడు, సంతకం పెట్టినాడు. దీంట్లో వీళ్ళ సాక్షి సంతకాలు కూడా ఉన్నాయి. సో ఫైనల్ గా ఏమంటావు? డాక్యుమెంట్ గానీ ఉంది, డాక్యుమెంట్ గానీ లింక్ డాక్యుమెంట్ ఇచ్చినాడు. నేను తీసుకున్నా, నువ్వు లేదు, నేను తీసుకున్నా. నువ్వు తీసుకున్నావు, శ్రీనివాస్ ఉంచుకున్నాడు అది. ఓకే. ఇప్పుడు ఫైనల్ గా ఏమంటావు ఇప్పుడు ఇలాంటి వాళ్ళతో? కానీ దూరంగా ఉండాలి. ఇలాంటి నమ్మకూడదు. ఏ మాయ మాటలు చెప్పి డబ్బులు ఇస్తాను, డబ్బులు అవుతానే వాళ్ళు ఏ న్యూస్, ఏ పని నమ్మొద్దండి దయచేసి. మన కష్టార్జితమే మన ఫలితము, మిగిలేది నీ ఎంత ఉంటే అంతే మనకు ప్రాప్తి. ఇప్పుడు అన్న మన స్టూడియోకి రావడానికి కారణం ఏంటంటే 4 ముక్కల్లో చెప్తా. ఈయన ఫస్ట్ పరిచయం అయినాడు, ఈయన ద్వారా ధనరాజు. ఈయన పేరు ఏమంటే సాబ్జాన్. నేను వీళ్ళ వృత్తి అదంట. ఎవరో ఎవరిని టార్గెట్ చేసి మోసం చేస్తున్నారు. ఇంకా కొన్ని 100 మంది మోసపోయే అవకాశం ఉంది. తక్షణం నిలుపుదల చేయాలా? నా 5 లక్షలు ఎట్లా వసూలు చేసుకోవాలి, వచ్చినా రాకపోయినా నో ప్రాబ్లం, కానీ ఇంకొకరు మోసపోకూడదని ఈరోజు మన స్టూడియోకి వచ్చినారు. చూడు, నిజంగా యాడ్సాప్ అన్న నీకు. నిజంగా ఇలాంటి వాళ్ళు ఇట్లా ముందుకు వస్తే, ఇలాంటి వాళ్ళని చూపిస్తే ఇంకొకరు మోసపోకూడదు. ఈయన మళ్ళీ రాజకీయం పనిచేస్తారు. రాజకీయాన్ని ఎవరైనా జనాలు మోసం చేస్తారా? రాజకీయ నాయకులు కొంతమంది ఉంటారు మోసం చేసేవాళ్ళు, అందరూ నేను అనడం లేదు. ఈయన రాజకీయంలో ఉన్నాడు. మళ్ళీ ఆయన నేను బ్లాక్మెయిల్ చేసి చెక్కులు తీసుకోవాలంటే ఎవరైనా నమ్ముతారా? ఈ ధనరాజ్ అనే వ్యక్తి. చూడండి ప్రజలారా, ఏది ఏమైనా ఈ ధనరాజ్ ఏం చెప్తారు, నాకు పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి తెలుసు, నేను చెప్తే 10 టికెట్ ఇస్తారు, అన్నిట్ల గేమ్లు అన్నీ పలానోటు పెద్ద పేర్లు చెప్పి. నరేంద్ర మోడీ పేరు కూడా చెప్పాడు, ట్రంప్ పేరు కూడా ఈయన చెప్పినాడు. మన బండారు దత్తాత్రేయ బీజేపీ, ఆయనతో ఆయన పవర్ లో ఉన్నప్పుడు ఆయన పేరు చెప్పుకొని కొన్ని పనులు చేసుకున్నాడు చెప్ప. కానీ కొంతమందిని వేరే వాళ్ళకి ఇది చేసి ఏదో ఇంకా చాలా ఉన్నాయి అయితే. కానీ పెద్ద 1 నంబర్ 420 ధనరాజు. చూడండి, మడకసిర ఏరియాలో ఉన్న ప్రాంతం వాసులు కావచ్చు, ఇంకా ఎవరైనా బెంగళూరు లాంటి నగరాల్లో ఈ ధనరాజ్ అనే వ్యక్తితో ఈయన చేతిలో చిక్కి మోసపోకుండా ముందు జాగ్రత్తగా ఈ మనిషి వచ్చి చెప్పినాడంటే నిజంగా వీళ్ళని చాలా అభినందిస్తున్నాం మా ఏపీ 39 టీవీ తరఫున. ఇక నుంచి ఖచ్చితంగా మీరు ఇలాంటి ట్రాన్సాక్షన్స్ ఏమైనా ఉన్నప్పుడు డబ్బు మాత్రం ఎవరికి కూడా డైరెక్ట్ క్యాష్ ఇవ్వకండి. క్యాష్ ఇస్తే మీకు ఎవిడెన్స్ ఉండదు. ఏదో బ్యాంక్ ట్రాన్సాక్షన్ ద్వారా చేస్తే సేఫ్గా ఉంటుంది. ఈరోజు అన్న ఆర్టీజీఎస్ చేసినాడు, ఫోన్పే ద్వారా చేసినాడు, ఇవన్నీ ఉన్నాయి కాబట్టి లీగల్ డాక్యుమెంట్ రాయించుకున్నాడు. అయినా కూడా చెక్కులు ఇచ్చినాడు. మళ్ళీ చెక్ బౌన్స్ అయిన తర్వాత లీగల్ నోటీస్ ఇస్తాడు, నా చెక్కులు బలవంతంగా తీసుకున్నాడు అని. ఈయన దగ్గర ఈ ఎవిడెన్స్ అని లేకపోయినంటే ఈయన పరిస్థితి ఏంది? అందుకనే కొంచెం మీరు కూడా విజ్ఞతతో ఏదైనా ట్రాన్సాక్షన్ జరిగినప్పుడు ఆలోచన చేసి త్రూ బ్యాంక్ ద్వారానే ట్రాన్సాక్షన్ చేస్తే మీరు సేఫ్గా ఉంటుంది. మీ డబ్బులు కూడా కోర్టు ద్వారా అయినా సరే రాబట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. మా స్టూడియోకి వచ్చినందుకు ధన్యవాదాలు రవి గారు. ఓకే.